Minister for Medical and Health. అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అవునండి బి ప్రశ్నకు సమాధానం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఎంసీహెచ్ కేంద్రంతో పాటు కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు 500 ప్లస్ 250 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అట్లాగే సి ప్రశ్న సమాధానం హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ ప్రాంత ప్రజలకు అవసరమైన విధంగా కొన్ని ప్రాంతాల్లో ప్లేసెస్ కూడా చూడడం జరిగింది. అది ఒకటి విక్టోరియా మెమోరియల్ హోమ్, ఒకటి మైరా దేవరపల్లి రాజనగర్, ఒకటి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పక్కన, ఒకటి మియాపూర్ బస్ టెర్మినల్ పక్కన ఒకటి. అంటే ఈ సైట్లను టెంటేటివ్గా చూడడం తెలుసా, మరి ఇది ఫైనల్ కాదు, మరి అన్ని రకాల ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. డి ప్రశ్న సమాధానం ఈ ఆసుపత్రుల కోసం సవివరమైన ప్రాజెక్ట్ నివేదికను రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష. వివేకానంద్ గారు. మరి హైదరాబాద్ నగరం అంటే అధ్యక్ష ఈ తెలంగాణ మన రాష్ట్రంలో 3వ వంతు జనాభా అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి ఆసుపత్రి అవుతుంది అధ్యక్ష గాంధీ ఉస్మానియా నిమ్స్ కూడా అప్పట్లో 16 లక్షల జనాభాకు కేవలం డిజైన్ చేసినటువంటి హాస్పిటల్ అధ్యక్ష. మరి ఇప్పుడు ఎంతోమంది మరి రోగులు మా రెగ్యులర్గా రోజుకు ఖచ్చితంగా 2 పేషెంట్స్ వస్తూ ఉంటారు అధ్యక్ష. సరైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు లేక మరి ఏం చేయాలో సతమతం తరుణంలో మన ముఖ్యమంత్రి గారు తమ సహాయ నిధి నుంచి కూడా మరి పెద్ద మొత్తంలో ఇచ్చి మాకు నిజంగా అండగా ఉన్నారు అధ్యక్ష. మేము కూడా ప్రజలకు అండగా ఉంటాం అధ్యక్ష. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 67,000 మందికి రోగాల బారినటువంటి వారికి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. నా నియోజకవర్గంలోనే 2,06,88,074 రూపాయలు సుమారు 400 మంది చెల్లించిన అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ద్వారా. ఇంకా కూడా 200 మందికి కూడా ఇస్తాను కూడా సిద్ధం అధ్యక్ష. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఇవన్నీ కూడా అవసరాలు గుర్తించి ముఖ్యమంత్రి గారు చాలా దూరపు ఆలోచనతో మరి 4 ఆసుపత్రులని మరి కేటాయించి దాంట్లో ఒకటి మరి మేడ్చల్ హైవేకి నా నియోజకవర్గంలో ఇచ్చినందుకు మరి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి గౌరవ మన మంత్రివర్గులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అధ్యక్ష. మరి దీని గురించి సుమారు 1000 కోట్లు వెచ్చించినట్టు కూడా మనకి సమాధానంలో కూడా అంటే గతంలో కూడా విన్నాం అధ్యక్ష. దాంతోపాటు మరి హానరబుల్ మినిస్టర్ గారు కూడా వచ్చి సైట్ కూడా విజిట్ చేసి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష దీంట్లో మనకి 250 పడకలు మరి బి ప్రశ్నకు సమాధానంగా 500 మల్టీ స్పెషాలిటీ అదేవిధంగా 250 పడకల మరి ఎంసీహెచ్ మరి హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నట్టు వారు చెప్పారు అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష ముఖ్యంగా మనకి ఏ రకంగా ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చికిత్స చేసుకోవాలి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వస్తానికి అవకాశం ఉంటుంది అక్కడ. వారికి ఈ యొక్క హాస్పిటల్ డిజైన్లో కేర్ గివర్ బ్లాక్ అంటే అటెండెంట్ బ్లాక్ ఒకటి కట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది పరిలోకి తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రి గారు కోరుతాను అధ్యక్ష. ఎందుకంటే ట్రీట్మెంట్ చేసేటప్పుడు చాలా ఎక్కడో దూర ప్రాంతం మన అక్కడ చుట్టుపక్కల డబ్బులు చాలా పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించి ఫోటోస్లో అక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు అధ్యక్ష చాలా ప్రమాదమైంది, చాలా ప్రమాదమైంది. మేము హైదరాబాద్ నగర్లో ఉంటాం కాబట్టి చాలా మంది దూర ప్రాంతాల్లో దేశ నలుమూల నుంచి ఇక్కడ ఉంటారు కాబట్టి ఈ యొక్క ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అధ్యక్ష చాలా అంటే చాలా యావరేజ్గా మరి యాజ్ పర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16 ప్రకారం చూసుకుంటే మన రాష్ట్రంలో మరి గ్రామీణ ప్రాంతంలో 20/1000 బర్డ్స్ అధ్యక్ష. అదేవిధంగా రూరల్ అర్బన్లో 20/1000 అధ్యక్ష. రూరల్లో 35/1000 బర్డ్స్ అధ్యక్ష. యావరేజ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ ఓవరాల్ కంట్రీ ఉంది అధ్యక్ష 28/1000. దీని గురించి అధ్యక్ష నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఈ యొక్క హాస్పిటల్ అధ్యక్ష కొత్త హాస్పిటల్లో ఈ యొక్క నేనేమంటా సార్ చిన్నపిల్లలకు సంబంధించి దానికి పరిమితంగా అండి, దానికి రిలేటెడ్ ఇంకేదన్నా రిలేటెడ్ సార్ ఈ కొత్త హాస్పిటల్లో ఈ 500 బెడెడ్ హాస్పిటల్లో నేనేమంటారా సార్ ఈ చిన్నపిల్లలకు సంబంధించింది కూడా ఏర్పాటు చేయమంటున్నా సార్. అదే నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది అక్కడ సరైనటువంటి డెలివరీ పర్సన్ లేక అదొకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష చాలా మటుకి ఈ 3% పిల్లలు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క డిజేబిలిటీస్ అధ్యక్ష ఏంటంటే లెర్నింగ్ డిజేబిలిటీస్తో బాధపడుతూ ఉంటారు అధ్యక్ష. అది ఎక్కడ ఫెసిలిటీస్ ఇస్తలేం మనం. ఎందుకంటే లెర్నింగ్ డిజేబిలిటీస్ లేనప్పుడు ఏం చేస్తున్నామంటే వారిని డైరెక్ట్ తీసుకుపోయి ఈ యొక్క మన ఈ మెంటల్ హాస్పిటల్ ఆ టైప్ ఆఫ్ హాస్పిటల్ తీసుకుపోతాం అధ్యక్ష. అప్పుడు ఏమవుతుంది ఆ పిల్లడు ఏం నేర్చుకోలేకపోతున్నాడు. కాబట్టి కొన్ని డిజీజెస్ ఉంది అధ్యక్ష. ఏవి జస్ట్ మనం ఒకవేళ వీళ్ళకి కేర్ టేకర్స్ కేర్ గివర్స్ అంటారు అధ్యక్ష. వీళ్ళని ఆక్సిలరీ యూనిట్స్ ఒకవేళ సెటప్ చేస్తే ఈ సపోర్ట్ చేయగలిగితే ఈ పిల్లల గురించి కూడా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్ సంబంధించి వాళ్ళు కూడా చదువుకోవడానికి వారికి పైకి వస్తాం కావచ్చు. ఇంకోటి లాస్ట్ అధ్యక్ష ఈ హాస్పిటల్ డిజైన్ కూడా ఏ రకంగా ఉండాలి అధ్యక్ష. ఇప్పుడు మనం 500 పడకలకు చేస్తున్నాం, 250 పడకలకు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఫేజ్ మేనర్గా వాళ్ళు డెవలప్ చేయాలంటే కూడా అక్కడ దానికి సంబంధించి డిజైన్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. చివరిగా అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష
మనకి కొన్ని ఇప్పుడు కొత్త హాస్పిటల్స్ కడుతున్నాం కాబట్టి అధ్యక్ష, ఈ సింగపూర్ మలేషియా నుంచి ఇంటర్నేషనల్ మెడికల్ ఏజెన్సీలు చాలా మటుకు కూడా సపోర్ట్ చేయడానికి వస్తా ఉన్నాయి అధ్యక్ష. అలాంటి ఏమైనా తీసుకొని కూడా ఈ కొత్త, ఎందుకంటే మోడర్నైజ్ అయిపోయింది అధ్యక్ష, ఇప్పుడు ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ అయిపోయినాయి, దానికి తగ్గట్టుగా మనం ఉండాలి. కాబట్టి ఈ రకమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చి మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకు వస్తే మన ప్రభుత్వ హాస్పిటల్ కూడా చేసి రేపు రాబోయే హాస్పిటల్ పూర్తయి మన రాష్ట్రానికి ఐకానిక్గా ఈ హాస్పిటల్స్ ఉండాలని చెప్పి నేను మీ ద్వారా మంత్రి గారు కోరుతాను అధ్యక్ష. సుధీర్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారి సమాధానంలో విక్టోరియా మెమోరియల్ హోమ్ ఎల్బీ నగర్ దగ్గర, రాజేంద్ర నగర్ దగ్గర, పేట బషీరాబాద్ దగ్గర, మియాపూర్ దగ్గర టర్మినల్ అని ఇవి ల్యాండ్ ఎక్విజిషన్ అయినాయా? అయితే ల్యాండ్ ఎక్విజిషన్ అయితే ఎప్పటిలోగా దీన్ని ప్రారంభిస్తారు? దాని కాకుండా ఇవాళ జిల్లా పునర్నిర్మాణం జరిగినాయి, జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా 200 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసే ఆలోచన ఏమైనా ఉందా? మరి అవి కూడా ఎప్పటిలోగా చేస్తారో తెలపవలసిందిగా తమ ద్వారా మనవి చేస్తూ, ఇంకా కొన్ని హాస్పిటల్ హైదరాబాద్ టెరిటోరియల్ ఏరియాలో ఏదైతే మున్సిపాలిటీ కాకుండా హెచ్ఎండి పరిధిలో కొన్ని సెమీ అర్బనైజ్డ్ అయ్యి 30 పడకల హాస్పిటల్ మరి ప్రైమరీ హెల్త్ సెంటర్సే ఉన్నాయి కాబట్టి దాన్ని అప్గ్రేడ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా అని తెలపవలసిందిగా కూడా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. గాంధీ గారు. సభలో అవకాశం ఇచ్చిన అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. హైదరాబాద్ నగరంలో చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని 750 పడకల హాస్పిటల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో 2014 నాటికే 6 లక్షల ఓటర్లుగా గుర్తింపబడి ఈనాడు సుమారుగా 10 లక్షల పాపులేషన్కి పెరిగినటువంటి ప్రాంతంలో మియాపూర్, ఎల్లమ్మబండ ప్రాంతాల్లో ఒక 750 పడకల హాస్పిటల్ కట్టాలని నిర్ణయం తీసుకుంటాం. దానికి మా మంత్రి గారు ద్వారా స్థల పర్యవేక్షణలో స్థలాన్ని కూడా నిర్ణయించటం చాలా సంతోషం అధ్యక్ష. 60 సంవత్సరాల చరిత్రను తిరగరాసి మేము పుట్టక ముందు గాంధీ ఉస్మానియా హాస్పిటల్ నిర్మించిన ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈరోజు నగర ట్రాఫిక్ ఇబ్బంది ఏ రకంగా ఉందనేది ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. మా ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి రోగులు వెళ్ళాలంటే మధ్యలోనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు. మరి ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించి మా ప్రాంత పేద ప్రజానికం పట్ల పెద్ద మనసుతో మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మియాపూర్లో హాస్పిటల్ కట్టాలనే నిర్ణయాన్ని శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ శాసనసభ్యుడిగా ప్రజల తరపున మా ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదే రకంగా తొందరలో దీనికి శంకుస్థాపన చేసి తక్కువ సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిందిగా మా మంత్రి గారిని సభాముఖంగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. కృతజ్ఞతలు అధ్యక్ష. ప్రకాష్ గౌడ్ గారు. అధ్యక్ష, నాకు శంషాబాద్లో హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష. కానీ ఈరోజు శంషాబాద్ అయినా, నార్సింగ్లో అయినా, గణేష్ నగర్లో కూడా మంత్రి గారు తెలుసు, కొత్తది కట్టి ఇంచుమించు సంవత్సరం అవుతున్నది. దాన్ని ఇంకా సిబ్బంది లేక పెట్టలేదు. సార్ గారు మొన్ననే చెప్పినారు, ఒక వారం 10 రోజులలో దాన్ని ఓపెన్ చేస్తానని చెప్పినారు. చాలా సంతోషం అధ్యక్ష. ముఖ్యంగా శంషాబాద్లో హైవే రోడ్ మీద యాక్సిడెంట్లు అయి చాలా చచ్చిపోతుంటారు అధ్యక్ష. ఎప్పుడు దాంట్లో అది ఏంటంటే అది పీనుగుల మాస్టర్ రూమ్, అది రూము బస్తీలో ఉన్నది. బాగా వాసనతో దాన్ని బస్తీలో ఉండలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. దాన్ని తీసి షిఫ్ట్ చేయాలని చాలా హాస్పిటల్లో కూడా జాగా ఉన్నది అడిగితే, హాస్పిటల్లో మేము కట్టనీయము, ఎక్కడైనా దూరం అంటే దూరం ఉంటే ఇబ్బంది అవుతుంది అని డాక్టర్ కూడా అనడం జరుగుతున్నది. దాన్ని మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ముంగట కూడా పెద్ద ఎత్తున ఒక పాత వాడి ఉన్నది, దగ్గర 30-40 సంవత్సరాలు ఉంది. అది కూడా ఎప్పుడు కూలిపోతుందో ఎప్పుడు అన్నట్టున్నది. దానికి కూడా తొందరగా తీసేది చేయాలని చెప్తున్నాం. ఇంకోటి అధ్యక్ష ఒకటి గణేష్ నగర్లో త్వరలోనే సిబ్బందిని పెట్టి దాన్ని ఓపెన్ చేయాలని కూడా నేను చెప్తున్నాను అధ్యక్ష. జాఫర్ హుస్సేన్.
ऑनरेबल स्पीकर सर, बहुत बहुत शुक्रिया आपका। आज का जो क्वेश्चन था अराउंड हैदराबाद 4 नए हॉस्पिटल आ रहे हैं। मैं मुबारकबादी देता हूं हुकूमत को, हुकूमत की नीयत काफ़ी अच्छी है। नए हॉस्पिटल चूंकि अभी पॉपुलेशन इतना ज़रूर बढ़ गया है कि हमको नए हॉस्पिटल्स की ज़रूरत है, मगर नए हॉस्पिटल के साथ साथ साहब जो पुराने एग्जिस्टिंग हॉस्पिटल है, जैसा उस्मानिया हॉस्पिटल है, उस्मानिया हॉस्पिटल आज हर एक को मालूम है और काफ़ी बड़ा गवर्नमेंट हॉस्पिटल है सर, उसको अपग्रेड करना बहुत ज़रूरी है। हैसो हॉस्पिटल के अंदर, उस्मानिया हॉस्पिटल के अंदर इक्विपमेंट पूरे तौर पे मौजूद नहीं है साहब, इक्विपमेंट पूरे तौर पे रखना चाहिए। और साथ के साथ उस्मानिया, गांधी, नीलोफर, MNJ कैंसर हॉस्पिटल, चार मीनार यूनानी हॉस्पिटल, सरोजनी देवी हॉस्पिटल, चेस्ट हॉस्पिटल, उसके साथ साथ पूरे एरिया हॉस्पिटल्स के अंदर सर जितने भी एरिया हॉस्पिटल है उसमें ICU की फैसिलिटी जरूर देना चाहिए सर, और डायलिसिस यूनिट देना चाहिए। क्योंकि आज ये हुकूमत हॉस्पिटल्स को, गवर्नमेंट हॉस्पिटल को डेवलप करना चाहती है, अच्छी बात है। अगर गवर्नमेंट हॉस्पिटल डेवलप होगा तो गरीब आदमी सुकून से इलाज करा सकता सर। गरीब आदमी को इलाज के लिए गवर्नमेंट हॉस्पिटल बेइंतहा जरूरी है। और एक चीज यह है सर कि हॉस्पिटल के अंदर जो आरोग्यश्री है, आरोग्यश्री स्कीम के अंदर सेपरेट सेक्शन बनाना चाहिए सर। सेपरेट सेक्शन अगर आरोग्यश्री का बनाएंगे तो ज्यादा बेहतर रहेगा। और एक गवर्नमेंट जियो नंबर 14 2016 लेके आई थी सर, जो आउटसोर्स एम्प्लॉइज की सैलरीज को एनहांस करने के लिए सर, उसके ऊपर भी तवज्जो देना चाहिए। और मैं उम्मीद करता हूं इस गवर्नमेंट से कि जितने भी गवर्नमेंट हॉस्पिटल है उसको अच्छे से अच्छा डेवलप करेंगे। थैंक यू सो मच सर। మినిస్టర్ గారు ఒక్క నిమిషం, కృష్ణారావు గారు ఒక 1 సెకండ్, మినిస్టర్ గారు 1 సెకండ్. అధ్యక్ష, కుక్కట్పల్లి KPB కాలనీ ఏషియన్ పెద్ద కాలనీ అధ్యక్ష, నేను మంత్రి గారికి ఇప్పుడే విజ్ఞప్తి చేశాను. 120 ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు సంబంధించిన అధ్యక్ష, అందులో ఎకరా 20 గుంటలు ఎమ్యూనిటీస్ కింద హాస్పిటల్కి కేటాయించారు. దయచేసి అక్కడ ఏర్పాటు చేసినట్టయితే, హాస్పిటల్లో ఏర్పాటు చేసినట్టయితే అక్కడ ప్రజల బీద ప్రజలు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మీ ద్వారా మంత్రి గారు కోరుతా ఉన్నా విషయాలు. మినిస్టర్ గారు సాయన్ అడగకడగడు. అధ్యక్ష, బొల్లారం ప్రాంతంలో ఒక ఆసుపత్రి రక్షణ శాఖ వాళ్ళు నిర్మించారు. అప్పుడు మన పరికర్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు KTR గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసి దాదాపు 6 నెలలు అవుతుంది.